హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అంగన్వాడీ రిలేటెడ్గా కొత్తగా మంచి నోటిఫికేషన్ వచ్చింది కదా. అరౌండ్ 15,982 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఈసారి స్పెషల్గా ఇంటర్వ్యూ అయితే పెడుతున్నారు. ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగానే జాబ్ సెలెక్షన్ ఉంటుంది. కాబట్టి దీనికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సిలబస్ ఏముంటుంది, ఈ డీటెయిల్స్ చెప్తాను. నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన సిలబస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ అలాగే మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో కూడా 499కి మీకు ఫుల్ మెటీరియల్ పీడిఎఫ్ అయితే అవైలబుల్ ఉంది. కావాల్సిన వాళ్ళైతే దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే, ఇందులో మనకి ఇండెక్స్ అయితే ఇచ్చాము. సో ఇందులో మీకు మెయిన్గా చూసుకున్నట్లయితే కనుక మొత్తం టోటల్ 18 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. నేను మీకు ఫస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను, తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ మీకు మాడ్యూల్స్ 18 ఉంటాయి. ఓకే, ఇందులో ఏమేమి ఉంటాయి, మనకి ఇక్కడ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము, ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి, ప్రాక్టీస్ బిట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. నేను మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు ఈ శాంపుల్ పేజెస్ కూడా పెడతాను. ఎవరికైతే శాంపుల్ పేజెస్ కావాలన్నా, సిలబస్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫుల్ మెటీరియల్ నాకు కావాలి, నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి మీకు కంప్లీట్ గైడెన్స్తో కూడినటువంటి నోట్స్ అయితే మీకు మన యాప్లో అవైలబుల్ ఉంది. ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే బై చేసుకోవచ్చు. 499కి ఈరోజు ఆఫర్ ఉంది. 60% ఆఫ్ అయితే ఉంది. ఈ ఒక్కరోజు మాత్రమే మీకు ఈ ఆఫర్ ఉంటుంది. త్వరగా ఆఫర్ని గ్రాబ్ చేసుకోండి. ముందుగా మనకి మాడ్యూల్ 1 ఏంటంటే, ఇందులో మనకు మెయిన్గా పర్సనల్ ఇంటర్వ్యూ రిలేటెడ్ ఏ విధంగా మనం ఫేస్ చేయాలి ఏంటి ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావచ్చు, మీ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఒత్తిడిలో ఉంటే నువ్వేం చేస్తావు, మీ గ్రామం గురించి చెప్పు, ఇవన్నీ కూడా ఇందులో అడుగుతారు. అవన్నీ కూడా మనం అయితే ఇందులో తెలుసుకుంటాం. తర్వాత మాడ్యూల్ 2 ఏంటి అంటే, మీకు అంగన్వాడీ బేసిక్స్ ఉంటాయి. అసలు అంగన్వాడీ అంటే ఏంటి, ఇందులో మెయిన్ ఐసీడీఎస్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. దాని గురించి కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాము. అంగన్వాడీ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, టీచర్ బాధ్యతలు ఏంటి, 0 to 6 సంవత్సరాల పిల్లలకు సేవలు ఏ విధంగా ఉంటాయి, ప్రీ స్కూల్ విద్య గురించి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత మనకి మాడ్యూల్ 3 చైల్డ్ డెవలప్మెంట్ గురించి, అంటే పిల్లవాడు ఏ విధంగా ఎదుగుతున్నాడు, తన యొక్క బరువు అనేది ఏ విధంగా ఉంది, తక్కువ బరువు ఉంటే ఏం చేయాలి, పోషకాహార లోపం ఉంటే ఏం చేయాలి, సో ఇవన్నీ కూడా మనం అందులో తెలుసుకుంటాం. తర్వాత మాడ్యూల్ 4 వచ్చేసరికి ప్రెగ్నెన్సీ అండ్ మదర్ కేర్ రిలేటెడ్గా ఉంటుంది. అంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఏమేమి ఇవ్వాలి, ఐరన్ మాత్రలు ఏమి విధంగా ఇవ్వాలి, ఏఎన్సీ, పిఎన్సీ, గర్భిణీ చెకప్ గురించి ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ గురించి ఉంటాయి. తర్వాత మనకు వ్యాక్సినేషన్ రిలేటెడ్గా మాడ్యూల్ 5 పెట్టాము. ఇందులో ఏంటి అంటే మీకు టీకాల ప్రాముఖ్యత ఏంటి, టీకాలు ఏ విధంగా వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. హెపటైటిస్ గురించి కానీ, మీజిల్స్, వైటమిన్ ఏ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అయితే తెలుసుకుంటాం ఇందులో. తర్వాత మనకు న్యూట్రిషన్ రిలేటెడ్గా మాడ్యూల్ 6 ఉంటుంది. ఇందులో మనకి ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం, ఐరన్ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్ ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎవరికి తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి ఇందులో. తర్వాత మనకి మాడ్యూల్ 7 వచ్చేసరికి గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. తెలంగాణలో అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అంగన్వాడీ రిలేటెడ్ స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. చూడండి, ఇందులో మనకు మెయిన్గా ఐసీడీఎస్ గురించి పక్కా మిమ్మల్ని అడుగుతారు. అండ్ అలాగే ఆరోగ్య లక్ష్మి గురించి కావచ్చు, ఇంకా కొన్ని చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ రిలేటెడ్గా. అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, వాళ్ళు క్వశ్చన్ చేస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి, ఓకేనా? సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు అన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ని చదువుకొని వెళ్ళండి. డెఫినెట్గా మిమ్మల్ని సెలక్షన్లో చేస్తారు. ఎందుకంటే చాలామందికి తెలీదు ఏంటంటే ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ కావాలా, ఏం అడుగుతారులే అనుకుంటారు. ఖచ్చితంగా అడుగుతారు. మీకు ఎవ్వరికి కూడా జాబ్స్ అని ఊరికి ఇవ్వరు, ఓకేనా? కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా, మీకు ఒకవేళ స్కిల్ ఉంటేనే మిమ్మల్ని తీసుకుంటారు. అంతేకాని 10thలో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్లో ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి డైరెక్ట్గా మెరిట్ ఆధారంగా ఏం తీసుకోవట్లే. ఎందుకంటే ఈసారి మళ్ళీ మనకు చేంజ్ చేశారు కదా, మనకు సెలెక్షన్ అనేది తప్పకుండా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది. కాబట్టి సెలెక్షన్లో ఇంటర్వ్యూ అనేది కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి అందరిలో మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి, బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలంటే ముందుగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాలి. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఇవన్నీ కూడా మనమైతే ఇందులో తెలుసుకుంటాము, ఓకేనా? మాడ్యూల్ 8 వచ్చేసరికి రిజిస్టర్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇందులో నుంచి డెఫినెట్గా మిమ్మల్ని ఒక బిట్ అయితే అడుగుతారు. ఇందులో మనకు డైలీ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, వెయిట్ రిజిస్టర్ ఉంటుంది, స్టాక్ ఉంటుంది, స్టాక్ రిజిస్టర్, అండ్ అలాగే మనకు హోమ్ విజిట్ రిజిస్టర్స్ ఉంటాయి.
ఓకేనా. అంటే మీరు ఎక్కడెక్కడ వెళ్ళారు, అండ్ అలాగే మనకు స్టాక్ రిజిస్టర్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాత్రలు కావచ్చు, సామాగ్రి కావచ్చు, ఆడుకునే వస్తువులు కావచ్చు, వాటి గురించి. ప్రెగ్నెంట్ రిజిస్టర్ గురించి ఉంటుంది, బర్త్ రిజిస్టర్ గురించి ఉంటుంది. చూడండి, ఇవన్నీ గురించి మీరు తెలుసుకోవాలన్నమాట. తర్వాత సిచ్యువేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు మిమ్మల్ని తప్పకుండా. సో పిల్లవాడు ఏడిస్తే కనుక నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి అడుగుతారు. తల్లి టీకా వేయించు అన్నట్లయితే ఏం చేయాలి, సో పిల్లవాడు తినకపోతే ఏం చేయాలి, గ్రామస్తులు కానీ సహకరించకపోతే ఏం చేయాలి, సో తల్లిదండ్రులు పంపకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా సిచ్యువేషన్ రిలేటెడ్. మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి, మనం తెలుసుకుంటాం ఇందులో. అండ్ అలాగే నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు మాడ్యూల్ 10 ఏంటంటే తెలంగాణ స్పెషల్ రిలేటెడ్గా ఉంటుంది. ఇందులో మనకు అంగన్వాడీ వ్యవస్థ తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్య లక్ష్మి గురించి, అండ్ అలాగే ఏఎన్ఎం పాత్ర ఏంటి, ఏఎన్ఎం ఉంటారు కదా మనకు సచివాలయంలో గట్ట, సో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, ఎంపీడీఓ పాత్ర ఏంటి, సిడిపిఓ పాత్ర ఏంటి, సూపర్వైజరు, ఇవన్నీ కూడా మనం ఇందులో తెలుసుకుంటాం. తర్వాత ఇంటర్వ్యూ రిలేటెడ్గా మనం తెలుసుకుంటాం అనమాట. మాడ్యూల్ 11లో ఏంటంటే ఇంటర్వ్యూకి ఏ విధంగా సిద్ధం కావాలి, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ రూమ్లో ప్రవేశం ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కళ్ళల్లోకి ఏ విధంగా చూసి మాట్లాడాలి, చేయకూడని తప్పులేంటి, సమాధానం తెలియకపోతే ఏం చేయాలి, ఇంటర్వ్యూ ముగింపు దశలో మీరు ఏ విధంగా చేయాలి, ఇవన్నీ అందులో మనం తెలుసుకుంటాము. తర్వాత మాడ్యూల్ 12 ఏంటంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి పక్కా బిట్ అయితే అడుగుతారు. అంటే ప్రీ స్కూల్ విద్య అంటే ఏంటి, ఓకేనా, అంటే ప్రీ ప్రైమరీ ఇవన్నీ కూడా. తర్వాత ఈసీసీఈ ఇందులోంచి ఖచ్చితంగా డెఫినెట్గా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, దీని గురించి అడుగుతారు. ఆటల ద్వారా బోధన, కథలు ఏ విధంగా చెప్పాలి, బాలగీతాల ప్రాముఖ్యత ఏంటి, రంగులు నేర్పించడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అంగన్వాడీలో కూడా ఇవన్నీ కూడా నేర్పించాల్సి ఉంటుంది. టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏ విధంగా సిద్ధం చేయాలి, అసలు టీఎల్ఎం అంటే ఏంటని అడుగుతారు, సో మీరు చెప్పాల్సి ఉంటుంది. మాడ్యూల్ 13 చూడండి, ఇక్కడ మనకి హెల్త్ అండ్ ఫస్ట్ ఎయిడ్, దీని గురించి కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లవాడికి అనుకోకుండా ఏదో రావచ్చు, అప్పుడు ఏం చేయాలి, ఓఆర్ఎస్ ఏ విధంగా తయారు చేయాలి, ఇవన్నీ కూడా. 108 సేవల గురించి, 104 ఇవన్నీ కూడా. తర్వాత ఏంటంటే మీకు మాడ్యూల్ 14 మాక్ ఇంటర్వ్యూ. మాక్ ఇంటర్వ్యూ అంటే మీకు ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్ అనమాట. మొత్తం 10 ఉంటాయి మీకు, ఓకే. తర్వాత మాడ్యూల్ 15 బోనస్ ఉంటుంది. బోనస్లో మీకు డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉపయోగించే వస్తువులు ఏంటి, సంక్షిప్త పదాలు అనమాట. దాంతోపాటు ఫుల్ ఫామ్స్, వన్ లైనర్స్, ఎంసీక్యూస్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ఎఫ్ఏక్యూస్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా ఉంటాయి. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి, రివిజన్ ఉంటుంది, ఫైనల్ రివిజన్ కూడా ఉంటుంది. లాస్ట్ రోజు ఏం చేయాలి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు మనం ఏం చేయాలి, అవన్నీ కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ టిప్స్ కూడా ఉంటాయి మీకు. ఫైనల్గా అపెండిక్స్ ఉంటుంది. తెలంగాణలో జిల్లాల జాబితా ఉంటుంది. ఇంపార్టెంట్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, టీకాల షెడ్యూల్స్ ఉంటాయి, గర్భిణీ ఏఎన్సి చెకప్ షెడ్యూల్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం ఇండెక్స్ అయితే ఇప్పటివరకు చూసాం కదా. ఇప్పుడు మనం అసలు మెటీరియల్ ఎలా ఉంటుందో చూద్దాం. పర్సనల్ ఇంటర్వ్యూ అంటే మీకు తెలిసిందే కదా, మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏ విధంగా చెప్పాలని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటే ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాము. చూడండి, మీ కుటుంబం గురించి చెప్పండి, అలా ఉంటాయి. ఇవి శాంపిల్ కాబట్టి కొన్ని మాత్రమే ఉంటాయి, పేజెస్ అన్నీ ఉండవు. జస్ట్ డెమో పర్పస్ కింద మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. మీకు సిలబస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా, ఓకే. మాడ్యూల్ 2లో అంగన్వాడీ అంటే ఏంటి, ఐసిడిఎస్ అంటే ఏంటి, ఓకే. తర్వాత అంగన్వాడీ లక్ష్యాలు ఏంటి, అండ్ అలాగే బాలింతలు ఇవ్వాల్సిన సూచనలు. ఎంసీక్యూస్ కూడా మీకు టాపిక్ అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. ఎంసీక్యూస్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టీకాల గురించి, బీసీజీ గురించి, ఓపీవీ గురించి, డీపీటీ గురించి, వీటి గురించి చదువుకోవాలి. చదువుకోకుండా మీరు వెళ్ళారనుకోండి అంతే, మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఓకేనా. చూడండి, స్కీమ్స్ గురించి అనమాట. స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే. ఈ స్కీమ్స్ గురించి డెఫినెట్గా మిమ్మల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. రిజిస్టర్స్ గురించి తెలుసుకోవాలి. ప్రెగ్నెంట్ రిజిస్టర్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవాలి. బర్త్ రిజిస్టరు, ఇలాగ మొత్తం రిజిస్టర్స్ గురించి కూడా తెలుసుకోవాలి. శాంపుల్ కాబట్టి కొన్ని ఉంటాయి. మీకు ఫుల్ మెటీరియల్ కావాలనుకోండి, నేను మీకు ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు ఒకవేళ ఫుల్ మెటీరియల్ కావాలి అనుకుంటే, ఓకే. సో ఈ శాంపుల్ పేజెస్ కూడా నేను మీకు ఫ్రీగా పెడతా డిస్క్రిప్షన్లో, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏఎన్ఎం పాత్ర చూడండి, ఇలాగా చూడండి. మాక్ ఇంటర్వ్యూస్ అయితే మీకు ఈ విధంగా ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూ 4 మనకి ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారు, మనకు ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి, ఇలా సింపుల్గా.
తర్వాత ఎంసీక్యూస్ కూడా మీకు ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. అంగన్వాడీలో ఏ సంవత్సరాల వయసు పిల్లలు ఉంటారు అని చెప్పేసి అడుగుతారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగా ఐసిడిఎస్ గురించి కూడా బేసిక్ క్వశ్చన్ అయితే ఇక్కడ పెట్టాము చూడండి. ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఓఆర్ఎస్ ఎలా తయారు చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని మాక్ ఇంటర్వ్యూలో. మీరు సింపుల్గానే ఆన్సర్ చేయొచ్చు, బట్ మనకి ఏంటంటే తెలియాలి, ఐడియా ఉండాలి, దాని గురించి తెలియాలి. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మీకు, అంటే క్వశ్చన్ ఆన్సర్ ఇలా మీకు 100 ఉంటాయి. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అనమాట. 6 నుంచి 24 నెలలప్పుడు ఏం డోస్ ఇవ్వాలి, బూస్టర్ డోసు ఇలా ఉంటాయి. ఓకేనా. గర్భిణీ షెడ్యూల్, ఏఎన్సీ షెడ్యూల్ ఇవే అడుగుతారు మిమ్మల్ని. పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు, కానీ మనకు తెలియదు అంతే ఆన్సర్లు. ఓకేనా. ఇలాగ పిల్లల ఎత్తు బరువు చార్ట్ ఉంటుంది, అలాగే మొత్తం. ఒకవేళ మీకు ఫుల్ పీడిఎఫ్ కావాలి, నాకు ఖచ్చితంగా జాబ్ కావాల్సిందే అనుకుంటే మాత్రం మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి దయచేసి. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు ఆఫర్ ఉంది, 499కి ఆఫర్ ఉంది. ఓకేనా. ఒక మూవీకి వెళ్తాం మనం, ఎంత ఖర్చు పెడతాం అంత ఖర్చులో కూడా సగం, అంత ఖర్చు కూడా అవ్వదు. మూవీకి వెళ్తే 1000 రూపీస్ అయితే అవుతుంది మన ఫ్యామిలీ వెళ్తే. ఓకే. 499కి మీకు ఈరోజు ఆఫర్ ఉంది, అది కూడా ఓన్లీ 100 మెంబర్స్కి మాత్రమే. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. సో 100 మెంబర్స్ లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి 999కి ప్రైస్ అనేది పెరుగుతుంది. అది మన చేతుల్లో లేదు. ఫస్ట్ 100 మెంబర్స్కి ఆఫర్ ఉంది కాబట్టి తీసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉందా కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే ఫ్రీగా మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే శాంపిల్ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, సిలబస్ అయితే చదువుకోవచ్చు. వీడియోని లైక్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఈ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కానీ దయచేసి మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ కాకుండా దయచేసి వెళ్ళొద్దు, ఎందుకంటే రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఉన్న కాంపిటీషన్ బేస్ చేసుకొని అండ్ వేకెన్సీస్ కూడా మనకి తక్కువ ఏం లేవు, దగ్గర 16,000 వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అమ్మాయిలకి మాత్రమే, అది కూడా 18 to 35 ఏజ్ వాళ్ళకి. పెళ్ళి అయినా అవ్వకపోయినా సంబంధం లేదు, అమ్మాయి అయితే చాలు అప్లై చేయొచ్చు. కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి, మనకు మంచిగా ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి అని నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.